హలో ది గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే బంగారి. మన డ్రీమ్ డెస్టినేషన్ లేలో ఉన్నాము. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్ కానీ కొన్ని ప్లేస్కి వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో మేము ఆల్రెడీ అప్లై చేసాము, వచ్చేసింది కూడా. 21 రూపీస్ పడింది మనకు. అవన్నీ ఇప్పుడు ప్రింట్అవుట్ తీసుకొని బయలుదేరిపోవడమే. అండ్ ఓకే, బిల్లింగ్ ఇప్పుడు సెటిల్ చేద్దాము. సో లెట్స్ గో టు కార్దుంగ్లా. మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్, మైటీ కార్దుంగ్లా. ఆ ప్లేస్కి వెళ్తున్నాం మనము. ఓకే, హోటల్ మౌంట్ క్యాజిల్. ఓకే, హోటల్ మౌంట్ క్యాజిల్లో నేను రూమ్ తీసుకున్నాం. మనకు పడింది 600 రూపీస్ మాత్రమే. ఇక బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. బైక్ పార్కింగ్ కూడా మంచిగా ఉంది. 6 బైక్ పార్కింగ్స్ పట్టంగా ఇంకో బైక్ పార్కింగ్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఒకరు వెళ్ళిపోయినారు, ముందు ఇద్దరు వెళ్ళిపోయినారు, ఇంకా 4 బైక్స్ ఉన్నాయి. చెక్అవుట్ చేసి సో వెళ్ళిపోతుంది. ఎట్లా ఇది? ఓకే, సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. హోటల్ మౌంట్ క్యాసిల్. హోటల్ మౌంట్ క్యాసిల్ ఖాళీ చేసి ఇప్పుడు కార్దుంగ్లాకి వెళ్తున్నాం డైరెక్ట్గా. ఓకే, సో ఇదంతా లే సిటీ అనమాట. లేలో లే సిటీ. మేము యాక్చువల్గా ప్రింటెడ్ గురించి తిరుగుతున్నాం. వాళ్ళు ఇందాక చూసిన దగ్గర లంచ్కి వెళ్ళారంట, ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఇంకో ప్లేస్కి వెళ్ళి చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు లే సిటీ నుంచి డైరెక్ట్గా కార్దుంగ్లా వెళ్తున్నాం. కార్దుంగ్లా పాస్ ఇక్కడ నుంచి జస్ట్ 38 కిలోమీటర్స్ ఉంది. ఇదంతా లే సిటీ. కనిపించేదంతా లేట్ సిటీ. మొత్తం కొండలు, ఎక్కడ చూసినా కొండలే. చెట్లు చాలా తక్కువ ఉంటాయి, అందుకే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ చాపర్ పోతుంది, కనిపిస్తుందా? చాపర్. కంప్లీట్గా ఎక్కడ చూసినా ఎల్లో స్టోనే. ఘోరం ఉంది రోడ్డు కిందకి. అది చాలా డెడ్లీ అంటే డెడ్లీ ఉంది. ఇదేంది రైట్ కదా? ఓకే, ఏమో సిటీ అదే అనుకుంటున్నా. అదే నాకు డౌట్ వచ్చి అడిగినా. లేనే, ఇదంతా లే లదాఖ్ డిస్ట్రిక్ట్ లే సిటీ. అది లదాఖ్ అనుకుంటా. ఇది అంతే, లదాఖే. అవునవును. మనది బోర్డు ఉంటే పిక్ తీసుకుంటే బాగుండేది, లే లదాఖ్ అని. ఎక్కడ లేకుంటే బాబు నిన్న తీసుకోవాలి సార్. కార్లు వస్తున్నాయి 2, ఒక ఎన్నోవా, ఒక మహేంద్రా బొలీరో. నెక్స్ట్ క్లియర్. ఓటక్ చేయి. వచ్చేయచ్చు, ఏం లేదు, క్లియర్. అంతే. సో ఇప్పుడు మనం పోయేది లే లదాఖ్ నుంచి కార్దుంగ్లా పాస్, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఎక్కడెక్కడ నుంచో ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ బైకు హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కానీ క్లాసిక్ 350 కానీ తీసుకొని రెంట్కి వెళ్తూ ఉంటారు. ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు. అదో మంచిగా కనిపిస్తుందా? నాకైతే కనిపిస్తుంది మంచు. మంచు కురుస్తుందంట. డిజైన్ వస్తుంది, కేర్ఫుల్. మంచిగా కనిపిస్తుంది అక్కడ పైన. మేబీ కార్దుంగ్లాలో ఉండొచ్చు. మామూలుగా 11 to 1 వరకు అయితే కార్దుంగ్లాలో కొంచెం మంచు పడింది లైట్గా. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు, చూడాలి. పైకి వెళ్తున్నా కొద్దీ చలి పెరుగుతుంది, టెంపరేచర్ అనేది పడిపోతుంది. వావ్,
కార్ వస్తుంది ఓమ్ని. కొంచెం నాకు ఈరోజు ఏంటంటే ఈరోజు అప్డేట్ ఏంటంటే మేము లేహ్ లదాఖ్ నుంచి డైరెక్ట్గా హుందూస్కి వెళ్ళాలి. బట్ కొంచెం నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల నాకు ఇంకో క్యాండిడేట్కి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొంచెం లైట్గా ఫీవర్ హెడేక్ ఉండే, అందుకని అందరూ అయిపోయినారు. లేట్గా బయలుదేరాం. ఆల్మోస్ట్ ఆల్ 3:30 అవుతుంది. అంటే మేము బయలుదేరేసరికి 3 అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయింది బయలుదేరి. సో చూద్దాం, పైన మనం మంచిగా ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తాం. సో నా వల్లనే కొంచెం ఈరోజు ట్రిప్పు బిస్కెట్ అయింది. ఈరోజు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ మా వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఆగేవాళ్ళు డైరెక్ట్ కార్దుంగ్లా అయితే బెటర్ కదా, కార్దుంగ్లాలో క్యాంపింగ్ చేద్దాం వీలైతే. సో క్యాంపింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామంటే సో వెళ్తున్నాం. ఇక లేహ్ లదాఖ్ నుంచి 38 కిలోమీటర్స్ మాత్రమే. సో చూద్దాం, లెట్స్ సీ. సో ఇంకో విషయం ఏంటంటే సో ట్రిప్ ఆర్గనైజ్ చేసింది నేనే. అన్ని పనులు ఒకరు చూసుకోవాలంటే కష్టం అవుతుంది. సో నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చాను అనమాట. నా ముందు సత్య ఉన్నాడు కదా, సత్యకి వెహికల్కి సంబంధించిన అంటే బైక్స్కి సంబంధించినవి ఏవి రిపేర్స్ వచ్చినా ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సత్య చూసుకుంటాడు. నెక్స్ట్ రాహుల్ను సంతోష్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్, హోటల్స్ బుక్ చేయడం ఇవన్నీ వాళ్ళిద్దరికి అప్పగించిన. కళ్యాణ్ షాహిద్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి మన రీల్స్ తీయడం అంటే ఫొటోస్ తీయడం కానీ రీల్స్ తీయడం కానీ ఇవి అనమాట. ఆయన తీస్తాడు. ఇక మా ఫోన్లో ఆయనకి ఇస్తాం, ఆయన తీస్తూ ఉంటాడు. ఆయన కూడా దింపుతాం అనుకో. సో అనేది షాహిద్ వచ్చేసి ఫుడ్, హోటల్లో ఫుడ్ తినాలంటే ఖాళీ మీకు బ్రెడ్ ఆమ్లెట్కి 100 రూపాయలు 120 అట్లా ఇస్తూ ఉంటారు. సో ఎవరైనా అంతే, ఎవరికైనా బిజినెస్ ఎవరికైనా మనీయే. సో అందుకని షాహిద్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళేసి ఫుడ్ తీసుకొస్తారు. సో ఎవరెవరికి ఏమేమి కావాలో వెళ్ళి తీసుకొస్తారు. నెక్స్ట్ సాయి ఓల్డ్ సిటీ. సాయి ఏంటంటే అప్పుడప్పుడు ఇప్పుడు హోటల్స్ మేము బుక్ చేస్తాం. బుక్ చేసినాక మంచి ఉన్నాయా లేవా, బైక్ పార్కింగ్స్ ఉన్నాయా లేవా, హాట్ వాటర్ వస్తున్నాయా లేవా, మేమందరం ఒక దగ్గర ఆగుతాము. సాయి కూడా వెళ్ళి అక్కడ మనోడు ఏం చేస్తారంటే వెళ్ళి చూసి అనమాట, రూమ్ మంచిగా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని వస్తాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చిన కాబట్టి సో అప్పుడు ఈజీ అయిపోతుంది, నాకు కూడా ఈజీ అయిపోతుంది. సో అది కొండలు చూడండి అసలు. ఈ రాక్ ఫాల్స్ అనేవి రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే చూడండి ఆ రాక్స్, చిన్న చిన్న రాక్స్ ఆ కామన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, లుక్ అట్ దాట్. అక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది. గోపురంలో కనిపిస్తుందో లేదో తెలీదు, నాకైతే మంచిగా కనిపిస్తుంది పైన. మంచుని ఎక్స్పీరియన్స్ చేస్తే బెటర్. ఈరోజు చేయాలి అనుకుంటున్నాము, ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ వచ్చింది. కొచ్చి టు కాశ్మీర్. చాలా మంది వచ్చినారు రైడర్స్. ఏమైనా చూపించాలా, పర్మిషన్ చూపించాలా, పర్మిషన్ చూపించాలా? ఓకే, జస్ట్ అక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ అనమాట, పోలీస్ చెక్ పోస్ట్ సౌత్ పుల్లులో. ప్రస్తుతం మేము సౌత్ పుల్లులో ఉన్నాం, సౌత్ పుల్లు విలేజ్లో. ఇక్కడ బండి నెంబర్స్, ఫోన్ నెంబర్స్ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఓకే, సో బైక్ నెంబర్స్ చెప్పేసినాం అండ్ వెళ్ళిపోవటమే.
సో ఇది సౌత్ పూలు విలేజ్. 14 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా కార్దుంగ్లా పాస్ వెళ్తాం. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట కార్దుంగ్లా పాస్. వెల్కమ్ టు సౌత్ పూలు. I did it. సో కార్దుంగ్లా టాప్కి రీచ్ అయ్యాను నేను. దిస్ ఇస్ మై డ్రీమ్ డెస్టినేషన్. రీచ్ అయిపోయాను నేను ఫైనల్గా. ఓ మై గాడ్. ఓకే, వెల్కమ్ టు కార్దుంగ్లా కేవ్. కార్దుంగ్లా గుంప ఇది. Hey, hey. Did it? Kardungla Borders Roads Organization welcomes you to the top of the world, mighty Kardungla, 17,982 feet altitude above sea level. Wow, superb, we did it. So మన బైక్స్ అయితే ఎక్కడ ప్రాబ్లం రాలేదు. మన ఎక్స్పల్స్ ఎక్కడ కాదు, కొంచెం లాగ్ అయింది. బట్ ఎనీవే అది ఏ బైక్ అయినా లాగ్ అనేది ఉంటుంది. We did it finally. Super. Did it. ఇదే హైయెస్ట్. చూడు, ది టాప్ ఆఫ్ ది వరల్డ్ మైటీ కార్దుంగ్లా, 17,982 feet. ఇక్కడ యాక్చువల్గా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఫుడ్ తిందాం, పై చాదాదాం, ఫుడ్ తిందాం ముందు. ఉరుక్కండి, స్ట్రెయిన్ అవ్వడం, పెద్ద పెద్ద పనులు చేయకండి. నార్మల్గా నడవండి, చిన్నగా నడవండి. అబ్బా, వావ్, మంచు మార్నింగ్ పడింది. వరల్డ్ మొత్తానికి హైయెస్ట్. ఇక్కడ ఏంటంటే బ్రీతింగ్ రాదంటారు, మనకి బ్రీతింగ్ ఇష్యూ అయితే ఎవరికి లేదు. ఇప్పుడు మంచు ఉన్నది, ఇంకేంది మంచు పడుతుంది. టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఇప్పుడు వచ్చి మేమంతా చలి కాచుకుంటున్నాం. సో మేమంతా నేను ఒక చిన్న రీల్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ అయితే తింటాం, ఆకలి ఉంది, మార్నింగ్ తినలేదు, లంచ్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. సో చేసి దాన్ని పిక్స్ దిగుదాం. ఓకే, పిక్ దిగుదాం ఫస్ట్. తెలుసులే, మంచి లైట్ పడ్డది మార్నింగ్, కరిగిపోయింది. బైక్ సైడ్ బాగా చేసి అట్లా ఉన్నాం. కొంత పిక్స్ దిగుతున్నారు, మేమైతే వెళ్ళి తింటాం. నా వల్ల అయితే కాదు ఆగడం. ఇన్ ద వరల్డ్ హైయెస్ట్ కేఫ్ ఇన్ ద వరల్డ్, 18,380 feet. చూద్దాం. సో కార్దుంగ్లా టాప్ పైన ఒక చిన్న కేఫ్ ఉంది. ఆ కేఫ్లో బర్గర్ తీసుకున్నాం, 130 rupees. కాఫీ ఎంత? సో కాఫీ 50 ఉండొచ్చు. సో ఇది ఉన్న పక్కన ఇంకొకటి ఉంది, 2 కేఫ్స్ ఉన్నాయి. మామూలుగా నూడిల్స్ అడిగితే నూడిల్స్ అయిపోయింది అన్నారు. సో అందుకని చేసి ఇది తీసుకున్నాం బర్గర్. అట్లా. సో రాహుల్కి దాంట్లో కొంచెం హైర్ ఆలిటీ సిక్నెస్ అయింది, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. సో బయలుదేరిపోతాం వెంటనే ఆగకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్న కాఫీ తాగినాడు, బర్గర్ కూడా సరే నేను కూడా తినలే, నాకు కూడా అంత అదోలా ఉంది. సో ఒక చాక్లెట్ తిన్నాడు, చిన్న డార్క్ చాక్లెట్. సో ఏంటంటే రిస్క్ ఎందుకు తీసుకోవడం, వెళ్ళిపోవడం బెటర్. మనకి చాలా కళ్ళు తిరుగుతున్నాయంట. బైక్ ఎవరైనా డ్రైవ్ చేస్తారా మరి? నువ్వు కూర్చుంటావా? కాసేపు కూర్చున్నావు, నువ్వే డ్రైవ్ చేయాలి. సో 280 అన్నీ వీళ్ళు. సో ఇప్పుడు వెళ్ళిపోతానక్క. అందరికి కొంచెం బ్రీతింగ్ ఇష్యూ అవుతుంది, నాకు కూడా బ్రీతింగ్ ఇష్యూ స్టార్ట్ అయింది. కార్దుంగ్లా గంప
బ్రీతింగ్ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది నాకు కూడా. అక్కడ పిక్స్ తీసుకుంటాం మేము, వెంటనే పిక్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం. ఎందుకంటే రాహుల్కి కొంచెం హైయర్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ స్టార్ట్ అయింది, బ్రీతింగ్ ఇష్యూ కూడా అవుతుంది అని అన్నాడు. నాకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, నాకు కూడా బ్రీతింగ్. యా ఇగో ఇప్పటివరకు అయితే ఏ బైక్ ప్రాబ్లం రాలేదు, ఓన్లీ జస్ట్ లాగ్ అవుతుంది అంతే. సో సత్య బైక్ ఇది, మన బైక్ ఇది, షాహిద్ మీ ఆ బైక్, మన రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ అండ్ మన బైక్. కుందూరు అనే సో చిన్న పిక్స్ తీసుకుంటాం అక్కడ వెళ్ళి. చాలా టెంపో ట్రావెలర్స్ వచ్చారనమాట. అంటే ట్రావెలర్స్ ఇక ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు కదా, సో ఆ ప్యాకేజ్ 1 2 3 4 5 6 7 9 8 బైక్స్ వచ్చాయి ప్యాకేజెస్ అనమాట. సో వాళ్ళు వచ్చి పిక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బండి పెట్టి సో మనం కూడా పిక్స్ తీసుకొని దెన్ విల్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే మనడు రాహుల్ అయితే ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ చాలామందికి ఉంటుంది, అందరికీ ఉంటుంది మ్యాక్సిమం. కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. సో కళ్ళు తిరుగుతున్నాయి అన్న, సో తొందరగా వెళ్ళిపోదామా అంటే, సరే ముందు నువ్వున్న సత్య పిక్స్ దిగేసి మీరు ఇద్దరు వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోతుంది అంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఉండదు. సైడ్ సేమ్ ఏదైనా కేఫ్లో ఆపుకుంటే దెన్ పిక్స్ మళ్ళీ మేము దిగుతాం, సెపరేట్గా పిక్స్ దిగి దెన్ వీ విల్ స్టార్ట్. हाँ दीदा ఓకే అక్కడికి వెళ్తా బైక్, నా బైక్ తీసుకెళ్తా, మన బైక్. కాదు మన బైక్స్ వరుసగా పెట్టి దిగుదాం. నా డ్రీమ్ రైడ్ అయితే నేను ఫుల్ఫిల్ చేశాను. ఫైనల్గా మైటీ కార్టూన్లో దించాను. సో ఇది 17,982 feet ఎబో సీ లెవెల్ అనమాట. కొంచెము బ్రీతింగ్ అయితే ఇష్యూ వస్తుంది. ఆల్రెడీ మా రాహుల్కి బ్రీతింగ్ ఇష్యూ అయింది, వెళ్ళిపోతున్నాడు కిందికి. నా కూడా కొంచెం బ్రీతింగ్ ఇష్యూ అవుతుంది. మా వాళ్ళు కూడా అందరు ఓకే ఉన్నారు, కొంచెం బ్రీతింగ్ స్టార్ట్ అయింది కదా. ఏమంటావు సార్? కళ్యాణ్ నీకైతుంది ఫ్రీ ఉందా? అంతేం కాలేదు. నీకు సత్య సాయి బ్రీతింగ్ ఇష్యూ ఏమైనా ఉందా? ఏం లేదా? ఓకే సాయి నీకు ఏమైతే లేదు, ఆల్ ఇస్ వెల్. ఓకే వెళ్ళిపోయి వెనక వచ్చింది మనోడికి వెళ్ళిపోతుంటాడు. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్ నుబ్రా వ్యాలీ అటు సైడ్ ఆ రూట్లో వేరే ప్లేస్ ఉన్నాయి. అంటే బిస్కెట్ ఉంది, ఇంకో హుంగర్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఎందుకంటే కొంచెం లో లెవెల్కి వెళ్తే కొంచెం అంటే బ్రీతింగ్ ఇష్యూ ఉండదు, కొంచెం గాలి ఆడుతూ ఉంటుంది. సో లెట్స్ గో. సరే వెళ్దాంపా. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నా హెల్త్ అడ్వైజరీ రికాషన్స్, బీ కాషియస్, యు ఆర్ ఎట్ 18,000 feet above sea level, oxygen level is very low here, do not hold here more than 20 minutes, drink plenty of water, if you feel headache, dizziness, immediately drive off to the lower altitude towards Nubra Valley or Leh. In case of medical emergency, contact our MI room or Ladakh Rescue Center. నా డ్రీమ్ రైడ్ అయితే నేను ఫుల్ఫిల్ చేశాను. ఫైనల్గా
మైటీ కార్దుంగ్లా గదిచాను. సో ఇది 17,982 feet అబోవ్ సీ లెవెల్ అనమాట. కొంచెం బ్రీతింగ్ అయితే ఇష్యూ వస్తుంది.